హైదరాబాద్లో కరోనా కేసు నమోదైన నేపథ్యంలో నిజామాబాద్ నగరంలో వైద్యులు అప్రమత్తమయ్యారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిజామాబాద్లోని జీజీహెచ్ ఆసుపత్రిలో ప్రత్యేక కరోనా వార్డుని ఏర్పాటు చేశారు. ఈ వార్డులో మహిళలు, పురుషులు, వికలాంగుల కోసం ప్రత్యేక సదుపాయాలతో పాటు ఆక్సిజన్, వెంటిలేటర్ బెడ్లని అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. వైరస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి రావాలని ప్రజలకు సూచించారు. నిజామాబాద్ జిల్లాలో కరోనా వైరస్ నివారణకి అధికారులు చేసిన ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిజామాబాద్ నగరంలోని జీజీహెచ్ వైద్యులు అలర్ట్ అయ్యారు. నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. మనం ప్రస్తుతం నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని 7వ ఫ్లోర్లో ఉన్నాము. దీనికి సంబంధించి ఒక వార్డునే కేటాయించారు. ఇంతకు మునుపు కూడా ఈ కోవిడ్ని నిరోధించే ఆ సమయంలో కూడా జీజీహెచ్ ఆసుపత్రి వర్గాలు ప్రత్యేకంగా శ్రద్ధ వహించాయి. దీనికోసం ప్రత్యేకంగా వార్డులను కూడా కేటాయించారు. ఇందులో భాగంగా ఇప్పుడు చూడొచ్చు, ఇది కోవిడ్ వార్డు, మెయిల్ ఫీమేల్ 20 బెడ్లతో, అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళ కోసం కూడా ప్రత్యేకంగా 7వ అంతస్తులో ఒక వార్డును అయితే కేటాయించారు. అందుకోసం అవసరమైన మెడిసిన్స్ అన్ని కూడా ఇక్కడ సిద్ధంగా పెట్టారు. ప్రస్తుతం నిజామాబాద్ నగరంలో ఎలాంటి కేసులు అయితే లేవు. కాకపోతే ఒక అనుమానంగా ఒక కేసు వచ్చింది. కాకపోతే దానికి సంబంధించి దాన్ని ల్యాబొరేటరీస్ పంపారు. ఇప్పటికి ఇంకా దానికి సంబంధించి రిపోర్ట్ అయితే ఇంకేం రాలేదు. కాకపోతే ఎట్లాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఎదుర్కోవడానికి జీజీహెచ్లో ప్రత్యేకంగా ఈ వార్డును అయితే కేటాయించారు. అందుకు అవసరమైన మందులను కావచ్చు, టెస్టులు చేయడానికి అవసరమైన శాంపుల్స్ కిట్లు అన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇది 7వ అంతస్తులో ఉంది. ఇందుకోసం అధికారులు అలర్ట్ అయ్యారనే చెప్పొచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలా కేసులన్నీ ఇక్కడే సాల్వ్ చేసే విధంగా అయితే చర్యలు తీసుకున్నట్టు ఆసుపత్రి వర్గాలు అయితే తెలియజేశాయి. ప్రధానంగా ఇది మనం ఇప్పుడున్న వార్డు వచ్చేసి ఫీమేల్ సంబంధించిన వార్డు. ఇందుకోసం 20 బెడ్లను ఏర్పాటు చేశారు. మేల్కు సపరేట్గా, ఫీమేల్కు సపరేట్గా, అటు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా ఉన్న వాళ్ళ కోసం కూడా ప్రత్యేకంగా అయితే ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే ఇటు మహారాష్ట్ర ప్రాంతం దగ్గరగా ఉండడం ఈజీగా, ఇంతకు మునుపు ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లో కూడా చూసుకున్నట్టయితే ఇటు మహారాష్ట్ర నుంచే ఎక్కువగా మనకు ఈ కోవిడ్ కేసులు రావడం అంతా జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా అధికారులు అయితే ఇక్కడ ముందుగా అలర్ట్ అయ్యారు. ఎలాంటి పరిస్థితులైనా, ఒకవేళ కేసులు ఎక్కువైనా కానీ అవసరమైతే దీన్ని సామర్థ్యం పెంచే విధంగా అయితే ఏర్పాట్లు చేశారు. చూడొచ్చు, ఈ ప్రతి బెడ్లో కూడా అటు ఆక్సిజన్, అటు మానిటరింగ్ చేసే విధంగా వెంటిలేటర్ సంబంధించి బెడ్లను ఇక్కడ ఏర్పాటైతే చేశారు. ఇక్కడ చూడొచ్చు, యూవి క్యామ్ వాళ్ళు స్వచ్ఛంద సంస్థ వాళ్ళు అప్పుడు మొదటి దశలో అప్పుడు వాళ్ళంతా దీన్ని స్పాన్సర్ చేశారు. దానికి సంబంధించి పైపులు కూడా ఇక్కడ దానికి మిషన్కు, వెంటిలేటర్కు బిగించి సిద్ధంగా ఉంచారు. ఎట్టి పరిస్థితులు ఏ కేసు వచ్చినా కూడా దాన్ని సాల్వ్ చేసే విధంగా చర్యలు తీసుకోవడానికైతే ఈ ప్రభుత్వ ఆసుపత్రి వర్గాలు అయితే సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఇప్పటి వరకు అయితే ఎలాంటి కేసులు అయితే రాలేదని చెప్పి ఆసుపత్రి వర్గాలు తెలియజేస్తున్నాయి. వచ్చినా కానీ ఎవరు భయపడకుండా ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని చెప్పి కోరుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు సీజన్ కూడా మారింది. ఈ సీజన్లో కొన్ని విష జ్వరాలు వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి. ప్రతిదీ కూడా కరోనాగా అపోహ పడాల్సిన అవసరం లేదని చెప్పి వాళ్ళైతే తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్, సెకండ్ దఫాలోనే కరోనా సంబంధించి అంత లక్షణాలు లేకపోవచ్చు. కాకపోతే ఇప్పుడు హైదరాబాద్లో ఒక కోవిడ్ కేసు ఒక డాక్టర్కి వచ్చిన తరుణంలో ఇప్పుడు ఎవరు కూడా అధైర్యపడకుండా, భయపడాల్సిన అవసరం లేకుండా, ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఇక్కడ వచ్చి టెస్టులు చేసుకున్న తర్వాత ఇక్కడ వారి కోసం ప్రత్యేకంగా ట్రీట్మెంట్ కూడా అందిస్తామని చెప్పి వైద్యులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికీ నిజామాబాద్ జిల్లాలో ఒక కేసు కూడా నమోదు కాలేదు. కాకపోతే ఒక్కరు మాత్రం అలాంటి లక్షణాలతో ఆసుపత్రిలో మొన్న ఒక రోజు జాయిన్ అయ్యారు. వెంటనే అధికారులు అలర్ట్ అయ్యారు. దీనికి కరోనా లక్షణాలు అయితే లేవనే చెప్తున్నారు. కాకపోతే శాంపుల్స్ కూడా హైదరాబాద్ పంపినట్టుగా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ, ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ, కరోనాకు సంబంధించి ఎలాంటి కేసు వచ్చినా కానీ దాన్ని ఇక్కడే సాల్వ్ చేస్తామని చెప్పి జీజీహెచ్ సంబంధించిన వైద్యాధికారులు అయితే తెలియజేస్తున్నారు.